పేపర్ లీక్స్ ఆపడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని సెటప్ చేస్తామని చెప్పి రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనౌన్స్ చేశారు. వినగానే ఇది ఒక పెద్ద రిలీఫ్ అనిపించవచ్చు, కానీ నిజంగా ఇది లక్షలాది మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ ని కాపాడగలదా లేదా ప్రాబ్లం వేరే చోట ఉందా? రండి తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకోండి, పేపర్ లీక్ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ అని ఒక లా ఆల్రెడీ ఇప్పటికే ఉంది. ఇందులో పేపర్ లీక్ మాఫియాకి ఏకంగా ₹1,00,00,000 ఫైన్, పైగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంది. మరి చట్టం ఇప్పటికే ఉన్నప్పుడు కొత్తగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఎందుకు అవసరం అయ్యాయి? ఇక్కడ మనం ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటే ఏంటని. చాలా మంది అనుకున్నట్టు ఇవి కొత్తగా కట్టే బిల్డింగ్స్ కాదు, కొత్తగా రిక్రూట్ చేసే జడ్జెస్ కూడా కాదు. ఇవి ఎగ్జిస్టింగ్ జ్యుడిషియల్ సిస్టమ్ లోనే డెడికేటెడ్ జడ్జిలను పెట్టి కొన్ని స్పెషల్ కేసెస్ కి ప్రయారిటీ ఇచ్చి వాటిని త్వరగా సాల్వ్ చేసే ఒక మెకానిజం. ఇండియాలో ఇప్పటికే చాలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. ఇవి మెయిన్లీ కొన్ని సీరియస్ క్రైమ్స్ కోసం ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే నార్మల్ కోర్ట్స్ లో పోల్చుకుంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లో కేస్ డిస్పోజల్ రేట్ అనేది 3 times ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ 2 మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మొదటిది, మన జ్యుడిషియరీలో ఇప్పటికీ 20% పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇప్పటికే సరిపడా జడ్జిలు లేరు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎగ్జిస్టింగ్ జ్యుడిషియరీ సిస్టమ్ నుంచి జడ్జిలను తీసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోకి పంపిస్తే ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న మిగతా కేసుల పరిస్థితి ఏంటి? మీరు ఒక చోట ఫోకస్ పెడితే సహజంగానే వేరే చోట ఫోకస్ అనేది తగ్గుతుంది కదా. రెండోది ఇంకా ఇంపార్టెంట్ అయింది, పేపర్ లీక్ కేసుని సాల్వ్ చేయడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టడం అంటే అప్పటికే పేపర్ లీక్ జరిగిపోయిందని అర్థం. కానీ అసలు ఇష్యూ ఏంటంటే మొదటగా పేపర్ లీక్ జరగకుండా చూడాలి. అంటే ఇది ప్రాబ్లం జరిగిపోయిన తర్వాత వచ్చే పనిష్మెంట్ మెకానిజం మాత్రమే, ప్రాబ్లం జరగకుండా ఆపే ప్రివెన్షన్ మెకానిజం అనేది కాదు. ఇది ఒక ఇంటికి తాళం వేయకుండా దొంగతనం జరిగిన తర్వాత పోలీస్ కి ఫాస్ట్ గా కంప్లైంట్ ఇచ్చే ఏర్పాటు చేసినట్టు. కంప్లైంట్ ఫాస్ట్ గా వెళ్తే దొంగని పట్టుకోవచ్చు, కానీ ఇంటికి తాళం వేయకపోతే దొంగతనాలు మాత్రం ఆగవు కదా. కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఈ డెసిషన్ ఖచ్చితంగా రైట్ డైరెక్షన్ లో వేసిన అడుగే. దీన్ని తప్పకుండా సెలబ్రేట్ చేయాలి. కానీ ఇది ఒకటే 100% కంప్లీట్ సొల్యూషన్ కాదు. ఇది కంప్లీట్ సొల్యూషన్ అవ్వాలంటే మనం ఇంకో 3 విషయాల మీద వర్క్ చేయాలి. మొదటిది, జ్యుడిషియరీలో వేకెన్సీస్ ని ఫిల్ చేయాలి. అండ్ రెండోది, ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీస్ లో టెక్నాలజీ అండ్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా పేపర్ లీక్ జరగకుండా ముందే ఆపే ప్రివెంటివ్ సిస్టమ్స్ ని బిల్డ్ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిష్మెంట్ ఇచ్చే స్పీడ్ ని పెంచుతాయి, కానీ నిజంగా స్టూడెంట్స్ కావాల్సింది స్పీడ్ పనిష్మెంట్ కాదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ హార్డ్ వర్క్ ని వాల్యూ ఇచ్చే ఒక ఫెయిర్ ఎగ్జామినేషన్ సిస్టమ్. అండ్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ సిస్టమ్ అనేది సరిపోతుందా లేదా ఇంకైనా చేంజెస్ తీసుకురావాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి.